అసలు ఎలా చూడాలంటారు? అసలు మండలంలో జరుగుతున్న అది చర్చ అనాలా, రచ్చ అనాలా, రచ్చ చేస్తున్న బొత్స అనాలా, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలంటారు? ఇప్పుడు రచ్చ అనొచ్చు, బొత్స అనొచ్చు, తొక్క అనొచ్చు, తోలు అనొచ్చు, అంతేగాని అయితే ఒప్పుకున్నాడు బొత్స ఏడ, అది ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు, మాది తప్పేనని చెబుతున్నాడు. కానీ వెనకున్నారు చూసావా తోలు బ్యాచ్, ఇంకా ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు రావట్లా. వాళ్ళు కూడా ఒప్పుకుంటే ఏం ఒప్పుకున్నాడు ఆయన? మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు అంటున్నాడు ఎప్పటికీ అదే విషయాన్ని. రాజకీయంగా కాదు, అమ్మని తిడతాం తప్పేనని చెప్పి ఒప్పుకున్నాడు. మరి అది న్యాయమే కదా. అది ఆ రోజు బాబు గారు మరి వదిలే ఎందుకు వెళ్ళిపోయారు? ఆ మాట కోసమేగా. ఇవాళ ఆ మాట బొత్స ఒప్పుకున్నాడు, 100% ఒప్పుకున్నాడు. వెనకున్నారు చూసాం ఇంకా తొత్తులుతో వాళ్ళు, ఇంక వాళ్ళు ఒప్పుకోవడానికి మనసు రావట్లా. అంటే మరి బొత్స గారు ఏమన్నా వేరే పార్టీలోకి వెళ్తారేమో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి 100% అయితే బొత్స గారు అతను ఈ విషయంలో నిజాయితీగా మాట్లాడాడు. తప్పు జరిగింది మా వైపు నుంచే, మేము తప్పు చేసాం కాబట్టే మేము ఇవాళ ఈ స్థితిలో ఉన్నామని ఒప్పుకున్నాం. ఆయన ఒప్పుకుంటారు అంటూనే మళ్ళీ అదే విషయాన్ని లోకేష్ పదే పదే ప్రస్తావిస్తూ రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ మళ్ళీ ఆయనే ద్వంద్వ వైఖరితో మాట్లాడు. లేదు, ఇక్కడ వెనకోళ్ళు మాట్లాడిన మాటలకి లోకేష్ గారు స్పందిస్తున్నారు. వెనకోళ్ళు ఉన్నారు కదా, అదే తొక్కతో చెబుతున్నారు ఎక్స్ట్రా బ్యాచ్, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒప్పుకోవటం అని వాళ్ళ వల్ల కావట్లా, అందువల్ల మాట్లాడుతున్నాడు లోకేష్ గారు. లేకపోతే లోకేష్ గారు పద్దాకులు ఇదేమన్నా మాట్లాడటానికి ఇదేమన్నా సంస్కృతమా, ఇదేమన్నా ఇదా? మహిళలను అవమానిస్తున్న లోకేష్ అంటున్నారు కదా. మరి మహిళలు ఎక్కడ అవమానించాడు? మేడం అని పిలిచాడు, మేడం అని సంబోధించాడు. మీలాగా మహిళల్ని అవమానపరిచే క్యారెక్టరు లోకేష్కి అలా పెంచలేదు వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళ అమ్మా నాన్నే చెబుతున్నా, బాబు గారు అని చెప్పట్లా నేనేడ. వాళ్ళ అమ్మా నాన్న అలా పెంచలా. గుర్తుపెట్టుకోండి, ఏది పడితే అది మాట్లాడబాకండి, అర్థమైందా? ఎందుకు ఊరక ఒక మహిళని నీలాగా చెల్లిని తల్లిని అవమానించినాడు దాంట్లో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి లోకేష్ దాన్ని ఏం చెప్పాడు? అలా మాట్లాడటం సంస్కృతం కాదు, నేను అలా మాట్లాడిన, కాకపోతే రికార్డ్స్ తీయండి, నేను మేడం అనే సంబోధించానని చెబుతున్నాడు. 100% దాంట్లో ఆ తేడానే లేదు. అతను అలా మాట్లాడే వ్యక్తి కాదు లోకేష్. ఆడవాళ్ళ పట్ల, మహిళల పట్ల చూశారు కదా, పిల్లల పట్ల ఎంత భావ్యంగా ఉండేవాడు యోగాలంలో చూశారు కదా. చూశారో చూడలేదా? మరి ఇంకా లోకేష్ని విమర్శిస్తుంటే మీరు ఒప్పుకోవడమే చేతకట్లా. బొత్సనయ్యం కథ మంచో చెప్పరో ఒప్పుకున్నాడు ఆ విషయంలో మాత్రం. మీరు ఓవరాల్గా చూస్తే కనుక ఈ మండలంలో అర్థవంతమైన చర్చకైనా వైసీపీ సహకరిస్తుంది అనుకోవాలి. లేదు లేదు బాబు చెప్పాడు కదా లోకేష్ గారు, ఇది చర్చిద్దాం రమ్మంటున్నాడు. నేను అన్నది కూడా చర్చిద్దాం రమ్మంటున్నాడు, రికార్డు చేద్దాం అంటున్నాడు. మీరు రావట్లేదు కదా, 100% మీ వల్ల కావట్లేదు కదా. మీ నాయకుడే కదా ట్విట్ పెట్టాడు, మరి మీరేమో దాన్ని విమర్శిస్తున్నారు. మరి ఇంకెక్కడుంది మీ నాయకుడికి మీకు మరి గ్యాప్ ఏడా ఉంది? మీ నాయకుడు ఏం చెప్పాడు? సూపర్ అని పెట్టాడు ట్విట్టర్లో, జిఎస్టీ తగ్గింపు. మరి మీరేం చెబుతున్నారు? మీరేం చెబుతున్నారు? అందుకనే మీ నాయకుడికి మీ గ్యాప్ ఉందని లోకేష్ పదే పదే చెబుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా సరే అందరూ ఒక మాట మీద బొత్స గారు చెప్పిన దానికి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి క్షమాపణ చెబితే అసెంబ్లీలో దానికి ఒక పరిణితి చెందిన నాయకుడిగా లెక్కేస్తారు. ఇదంతా ఒకెత్తి అయితే కనుక మళ్ళీ ఇంకో పక్కన నిరుద్యోగ సమస్యలంటూ మరి ఒక పక్కన వైసీపీ డ్రామాలు ఆడుతున్న తరుణంలోనే, వైసీపీ ఒక పక్కన ధర్నాలు మేము రోడ్డు మీదకి వస్తామంటున్న తరుణంలోనే మరి ఈరోజు అదే ఏం చేశారు మీరు ఇప్పుడు దాకా? మరి ఉద్యోగస్తులకి ఇవాళ ధర్నా చేయడానికి మీరు అసలు ఏదైనా చేశారా? చౌట్లా నిన్న లిస్టు ప్రకటిస్తే 178 మంది వచ్చారు. దాంట్లో మరి వీళ్ళందరూ నిజంగా పాస్ అయిన వాళ్ళని సచివాలయ ఉద్యోగులు 175 మంది ఒకే లిస్టులో వస్తారా? నాకు తెలియదు, అదే అడుగుతున్నాను నేను కూడా. 175 మంది ఒకే లిస్టులో 200 మంది పేర్లు తిస్తే 175 మంది వచ్చారంటే మరి నువ్వు న్యాయం చేసినట్ట, మరి మీ దానికి మరి మిగిలిన వాళ్ళకి అన్యాయం చేసినట్ట. అందుకనే ఇవాళ 15,371 మంది ఉద్యోగస్తులు లోకేష్ బాబు గారు చెప్పిన మాటకే, చంద్రన్న మాట ఇచ్చిన దానికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అది నీకులాగా ఆషామాషి ఉద్యోగాలు కాదు, ఆషామాషి సచివాలయ ఉద్యోగాలు కాదు. సచివాలయ ఉద్యోగాలు అంటే నాకు తెలిసి అయితే కొంతమందికే దాంట్లో ఉంది, కొంతమంది మామూలు వాళ్ళే ఉన్నారు. 100% గుర్తుపెట్టుకోండి. చదువుకున్న నిరుద్యోగులకి టీచర్ పోస్టులు ఇవ్వటం అంటే గురువులుగా ఎంతమందిని తీర్చిదిద్దుతారో తెలుసుకోండి. 15,371 మంది గురువులను ఇస్తున్నారంటే ఎంతమంది శిష్యులు అవుతారు?
మరి నువ్వేం చేసావు? ఇవాళ ఊరకు ధర్నాలు చేయటం, ఇంట్లో కూర్చొని ఊరకు ప్రెస్ మీట్లు పెట్టి నేను ధర్నా చేస్తాను, అది చేస్తాను. నువ్వేం ధర్నాకు వచ్చా? ఇంతమంది ధర్నాకు వచ్చావా? ఇంతమందికి అడిగావు కదా 2-3 సార్లు. నువ్వు వచ్చావా ధర్నాకి? ఏమన్నా రాలేదుగా, ఎప్పటికప్పుడు ఆగిపోయావుగా. అందుకనే ఈరోజు సాయంత్రం 4 గంటలకి 15,371 మంది టీచర్ పోస్టులు ఇస్తున్నారు. దాన్ని బట్టి నిదర్శనం అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారు. ఊరికి ఇంట్లో కూర్చొని డిజిటల్ బుక్ అంటున్నావే. డిజిటల్ బుక్ అంటే ఏంది? రెడ్ బుక్ అంటే చేత్తో రాసుకుంది, చెరిగిపోదు. డిజిటల్ బుక్ అంటే ఏంది? ఎరైజ్ చేసి నువ్వు ఏదైనా రాయొచ్చు. అంటే ఆ రోజు నీకు అవసరమైంది రాసుకుంటావా? అదేనా జగన్మోహన్ రెడ్డి నీ డిజిటల్ బుక్? నాకు అదే అర్థం కావట్లా. డిజిటల్ బుక్ ఉన్నామో 3 పేర్లు చెప్పాడు, ఇవాళేమో నిన్నేమో డిజిటల్ బుక్ అన్నాడు. డిజిటల్ బుక్ అంటే ఏంది? ఎరైజ్ చేసుకునే తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లా. ఏ రోజు ఆ రోజు రాసుకోవచ్చు డిజిటల్ బుక్ అంటే. రెడ్ బుక్ అంటే ఏంది? ఈరోజు రాసింది చెరిగిపోదు, అదే ఉంటుంది బుక్లో. ఎన్ని వందల సంవత్సరాలని ఇవాళ గ్రంథాలు ఉన్నాయి చూసావా? ఆ గ్రంథాలలాగే ఇది కూడా, ఇది ఒక గ్రంథం అనుకో మా కార్యకర్తలది. మరి నీ డిజిటల్ బుక్ అంటే ఏంది? చెరిపేసుకోవచ్చుగా, ఫోన్లో కూర్చొని చెరిపేసుకొని రాసుకోవచ్చుగా. మరి డిజిటల్ బుక్ దానికి వాల్యూ ఏముంటుంది? ఏ రోజు ఆ రోజు రాసుకునేది డిజిటల్ బుక్ ఎట్టయిద్ది? ఏ రోజు ఆ రోజు రాసుకునేది నువ్వు చెప్పిన నాయకులకి, నీ కార్యకర్తలకి ఎట్ట నమ్మకం కుదిరిది? సరే, ఇదంతా ఒకెత్తు అయితే కనుక ఏంటి, ముఖ్యమంత్రి గారికి ఒక విఆర్లో ఉన్న సిఐ నాకు క్షమాపణ చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా అంటూ నోటీస్ ఇవ్వటం అసలు ఆ సిఐ ఎవరు? శంకరయ్య అంటే ఎవరు? కేసులో బాబాయిని చంపిన కేసులో అతను ఒక ముద్దాయి. ఇప్పుడు ముద్దాయి ఎలా అవుతాడండి? ఆయన సాక్షి అనుకో, సరే ముద్దాయి కాదు, నా భాషలో ముద్దాయి అనుకున్నా. సాక్షి అనుకో, ముద్దాయి ఎప్పటికైనా అవుతాడు. ఎందుకంటే తప్పు చెప్పాడు కదా, మాట అబద్ధం చెబుతాడు కదా. అబద్ధం చెప్పినప్పుడు ఏమవుతాడు? సాక్షి అవడు, ముద్దాయే అవుతాడు ఎప్పటికైనా. మరి దాని అర్థం ఏంటి? ఆ రోజు ఏం చెప్పాడు? మరి బ్లడ్ తుడిసిందంట. మరి ఉన్నాడు కాడ శంకరయ్య గారు. శంకరయ్యని గౌరవిస్తున్నాను ఇప్పుడు కూడా, ఎందుకంటే సిఐ కదా. విఆర్లోకి వెళ్ళినా అతను సిఐ కాబట్టి గౌరవిస్తున్నాను. మరి అది ఎవరు చేశారు తప్పు? ఇది ఇప్పుడు మరి చంపిన కేసు మరి చేయాలి కదా. బాబు గారిని మరి క్షమాపణ అడుగుతున్నావే. మరి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ బాబాయిని చంపింది కేసులో మరి నువ్వే కదా సాక్షివి, ముద్దాయివి. యాక్చువల్ అవుతాడండి ఆయన. అక్కడ ప్రాసిక్యూటర్ లెక్క ఉంటారు కదా యాక్చువల్గా. ఆయన అక్కడికి వెళ్ళి మరి ప్రాసిక్యూటర్ అయితే మరి కోర్టుకి ఎందుకు రావట్లా? పిలిస్తే మరి కోర్టుకు రావాలి కదా. ప్రాసిక్యూటర్ నువ్వు చెప్పిన పదానికి మరి కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలిగా. ఆఫీసర్ అండి ఆయన. అక్కడ సిబిఐ ముందు చెప్పాడు కదా, మరి కోర్టుకు రావట్లేదే. మరి నథింగ్ అంటే ఎట్లా నథింగ్ అంటే కుదరదు. వ్యవస్థలో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఒకప్పుడు బ్రదర్, ఒకప్పుడు లేదు. ఇవాళ ప్రతిదీ గూగుల్ టేక్ఓవర్లో మన చరిత్ర అంతా వస్తుంది. నువ్వు ఏడుండవు, నేను నిలబడి మాట్లాడుతున్నా, నువ్వు ఏడో మాట్లాడుతున్నా అనేది ప్రతిదీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని సిఐ శంకరయ్య అతను నువ్వు చెప్పినట్టు సిఐ కావచ్చు, కానీ ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు. ఇప్పటికి సిబిఐ ముందు నిజం చెప్పాడుగా. మరి తుడిశాను, నా ముందే జరిగింది. మరి అది కోర్టుకు ఎందుకు రాలేదు? కోర్టుకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? కాబట్టి మాధవన్ అనే వాడుకున్నాడు చూసావా జగన్మోహన్ రెడ్డి కడపలో. ఆయన సిఐఏ. ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకోబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా.